తెలియక ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అంటే పెద్ద ఫోన్లు వస్తున్నాం కదా, చిన్నవి అన్నీ కొట్టలేము. పెద్ద ఫోన్లలో మనం ఏదున్నా కూడా మనం ప్రతి ఒక్కరికి ఫోను యాప్స్ దాంట్లో ఏమి అనేది సగమన్నా మనకు అందరికి అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన రేషన్ కార్డు కానీ మన ఫొటోస్ కానీ బ్యాంకు కానీ అవన్నీ ఫోటో కొట్టి పెట్టుకుంటున్నాం సెల్. మనం సెల్ దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు అది అడుగుదల చూసుకొని ఇప్పుడు సైబర్ నేరాలు అని ఏంటంటే ఫోన్లలో ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది ఒకటి, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. వాడు ఫోన్ చేస్తాడు నీకు చేసి, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది, నీ ఆధార్ కార్డు పెట్టమ్మా అని చెప్తాడు. మనం ఇంకా సంతోషంలో నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మనకు రాకున్నా కూడా వేరే పిల్లలకి ఇచ్చి నా ఆధార్ కార్డు ఈ నెంబర్కు ఫార్వర్డ్ చేయని చేపిస్తున్నాం. చేపించినాక ఓటీపీ వచ్చింది చెప్పంటారు, 4 నెంబర్లు చెప్తున్నాం. దాంట్లో మీ డబ్బులు మొత్తం పోతుంది. ఇంకోటి పిఎం కిసాన్ అని ఒకటి యాప్ వచ్చింది కొత్తగా. పిఎం కిసాన్ అనే వరకు మనం ఏం చేస్తున్నాం, మోడీ పైసలు పడ్డాయినా కానీ మనం దాని మీద వచ్చుతున్నాం. ఎన్ని వచ్చినా చూద్దామని వచ్చే వరకు నీ అకౌంట్లో ఉన్న డబ్బులని మన అకౌంట్కు పోతుంది. రకరకాలు వచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్త రకాలుగా. అంటే ఏ సీజన్లో పబ్లిక్ ప్రభుత్వం ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తుందో దాన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరాలు చేస్తున్నారు. ఈ మహిళా గ్రూపులలో కూడా లోన్ శాంక్షన్ అయిందని, లోన్ శాంక్షన్ అయినా ఎవరికైనా ఆశ ఉంటుంది కదమ్మా, నా గ్రూప్కు లోన్ శాంక్షన్ అయిందంటే ఆధార్ కార్డు పెడుతున్నాం, ఓటీపీ చెప్తున్నాం, ఓ 10 రూపాయలు వేయండి మీ అకౌంట్ డబ్బులు వస్తాయి, మీ అకౌంట్ క్లియర్ అవుతుందంటే వేస్తున్నాం. 10 కాదు 100 రూపాయలు ఉడికి వేస్తున్నాం. వాడు ఎక్కువ అడగడు, 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు అంటాడు. 10 అని మనం కొట్టేస్తాం. ఈ అకౌంట్ ఉన్న డబ్బులన్నీ మొత్తం వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి. ఇంటి జరుగుతూ కూడా మనం ఏం చేయాలంటే దయచేసి మీరు బ్యాంకు నుంచి ఏ బ్యాంకు కూడా మీది ఆధార్ కార్డు అడగడు. మీరు బ్యాంకుకు నేరుగా పోతేనే ఆడ ప్రాసెస్ జరుగుతుంది, కానీ బ్యాంకు వాళ్ళు నీ వివరాలు అడగరు ఎవరు. అందుకోసం దయచేసి మీరు ఎలాంటి యాప్ అటువంటి ఏమైనా వచ్చినా కూడా మీరు దయచేసి దాని ఫోన్లో ఒత్తవద్దు, మీ వివరాలు చెప్పొద్దు. ఒకవేళ వచ్చినామనుకో చాలా మంది వస్తున్నారు, ఇంకా చెప్పొద్దు. కానీ మొన్న ఊరికి ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి నా 5 లక్షలు పోయినా సార్ అంటే మేమేం చేయాలి? 5 లక్షలు నీవు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఊళ్ళో తిరిగింతగానని చెప్తున్నావు, నువ్వు మళ్ళీ 5 లక్షలు పోయినావంటే ఏం చేయాలి? అందుకోసం మనం ఏం చేయాలంటే అట్లా పోయినామనుకో, పోయినవాడికి ఎంబడే మనం ఒకవేళ పొరపాట్లు కొడతాం. మనకి ఎక్కడెక్కడో టీకాలు ఉంటాయి, దాని మీద ఉండదు. ఒకవేళ కొట్టిన ఉడక మీరు ఎంబడే ఏం చేయాలంటే 1930 1930 ఇప్పుడు ఊళ్ళో ఉడక అందరికి రాపిస్తున్నాం. ఆ నెంబర్కు అదే సెల్లుతోటి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే అది డైరెక్ట్ సైబర్ ఆఫీస్కి పోతుంది, మీ అకౌంట్లో పైసలు పోకుండా కాపాడుతారు. ఒకవేళ మనం పొరపాటు కొట్టిన ఉడక ఆ నెంబర్ మనం కాల్ చేసినాం అనుకో, వాని అకౌంట్కు పైసలు పోకుండా 1 గంట సేపు లోపల మనం ఆపొచ్చు. అందుకోసానికి మీ సెల్ ఫోన్లో మీకు అవసరం ఉన్న తప్ప వేరే ఒత్తొద్దు, వేరే వాడొద్దు. సెల్ ఫోన్ నుంచి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు అన్ని ఏవో రకరకాల నేరాలు జరుగుతున్నాయి ఆ సెల్ ఫోన్ నుంచి. అందుకోసం మీరు దయచేసి ఏది అవసరం ఉన్నా ఎవడు అడిగినా నీవు నేరుగా పోయి పని చేసుకోవాలి తప్ప నీవు సెల్ ఫోన్లో వచ్చి యాప్ వచ్చి నాకు అది శాంక్షన్ అయింది, లోన్ శాంక్షన్ అయింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, రేషన్ కార్డు ఇవల్ల మీరు దాంట్లో ఆపోదు. మోడీ పైసలు వచ్చినాయి, పిఎం కిసాన్ అంటాడు వాడు, ఏమేమో రకరకాల వీళ్ళ తెలివి. అందుకోసం మీ సెల్ ఫోన్లలో దయచేసి ఏది అడిగినా చెప్పొద్దు. మీరు ఏమంటే నేను వస్తా, నేను మాట్లాడతాను చెప్పండి. ఎవరు ఏ వివరాలు అడిగినా కూడా చెప్పొద్దు, వద్దొద్దు. ఎలాంటిది ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ప్రతిదానికి లింక్ ఉంది, మీకు అందరికీ తెలుసు. నీ ఆధార్ కార్డు కొడితే నీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి, బ్యాంక్ అకౌంట్ వస్తుంది, నీ ఫ్యామిలీ పర్టికులర్స్ వస్తాయి, నా పర్సనల్ ఏమేమి ఉన్నాయి మొత్తం వస్తాయి. అందుకోసానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీరందరూ ఎవడు ఏమి ఇన్ఫర్మేషన్ అడిగినా
ఏ వివరాలు అడిగినా చెప్పకూడదు. ఓకేనా? ఇది సైబర్ క్రైమ్ అయిపోయింది. ఈ సైబర్ క్రైమ్ బట్టలు కొట్టకుండే ఇప్పుడంటే ఎవరు కొడతారు, నాజుక్కు వచ్చింది. కానీ బండ్ల మీద తీసుకపోయి వేసుకుంటున్నామే లేదా సార్ చెప్పినట్లు. ఆర్గానిక్ అంటే ఏంటంటే నాకు యాదకి మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఉడక వేసినాం. ఇప్పుడు పోతలేరు, ఎవడు ఓపుతలేరు. 5 గంటలకు పోయి 2 మోపుల గడ్డి కోసుకొచ్చి మళ్ళీ బలరకేసి స్నానం చేసి స్కూల్కి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ గడ్డికి పోయి మళ్ళీ మోపు కోసుకొచ్చు. ఇప్పుడు ఎవడు పోతలేడు. ఇప్పుడు ఎందుకంటే మీ లాడ్ ఎక్కువైంది, బండ్లు లేవు కదా. ఇప్పుడు బండి మీరే ఇప్పియాలి, సెల్ ఫోన్ మీరే ఇప్పియాలి, బండికి పెట్రోల్ మీరే పంపించాలి, సెల్ ఫోన్కి రీఛార్జ్ మీరే, వాళ్ళ తిండి మీరే పెట్టాలి, బట్టలు మీరే తేవాలి. వాళ్ళ నుంచి ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏం లేదు. అంటే దండవకూడు వేస్తున్నట్టు, కన్నా తప్పుకు దండవకూడు ఆడబెడతారు వీడికి అన్నట్టు మనుషులు అనుకుంటున్నారు మంది వీడికి చెప్పకుండా. ఇప్పుడు తల్లిదండ్రి పోయి అరే ఉయ్యాల బొరిని ఆడుతున్నాం, అరే పిండి సన్ తక్కువ పడదు, పిండి తక్కువ పడదు. ఫోన్ చేశారే ఓ పిండి సన్ తీసుకురా, ఆ రాముల షేర్ తోటి ఇక్కడ పిండి తక్కువ పడదు అంటే నేను మామూలు మా దోస్తులతో అంటున్నాడు. బండి ఇప్పించి సెల్ ఫోన్ ఇప్పించి తిండి పెట్టి తోలిస్తే ఒక పిండి సంచి కూడా తల్లిదండ్రికి తీసుకుపోయి సాయం చేయలేని పరిస్థితులు ఉన్నారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు తావుడా వెనకడికి మా అమ్మోళ్ళు ఉండి, మా అమ్మోళ్ళ వయసు అంటే ఈ మీద ఉంటుంది. ఇలా అప్పుడు ఏముందమ్మా, 4 అన్నదమ్ములు ఉంటుంది, 4 5 మంది 3 ఒకటే తోటి ఉంటుంది. లైన్గా ఇండ్లు ఉంటుండే, చూసినా ఇండ్లు మూతలు ఒకటే అలాగే ఉంటుండే, లైన్గా కడుతుండే ఒకటే లాగా. మళ్ళీ ఒకరికి 3 పిల్లలు ఉంటుంది. తిండి ఒకటే తోటి, పండుగ ఒకటే తోటి, పైసలు సంపాదించిన పైసలు ఒకటే తోటి. ఏదైనా చేయాలంటే 4 అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకొని వాడు పొలం అమ్ముతాడంటే తీసుకుందాం వద్దనా. పెద్దోడు అంటే విలువ, మామ అంటే విలువ. అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇంకా కోడళ్ళు కూడా ఇంకా మామ ముందర తిరగకుండ్రి, బావ ముందర ఉడక తిరగకుండ్రి. బావ ముందర ఉడక సింగుల్ దగ్గర పట్టుకొని ఇంగి నడిచిపోతుంది. పోతుండే పోతుంది. 4 యారాన్ని ఉండరంటే 4 పనులు. ఒక ఆయన పొద్దున్న లేచి వాకిలు ఉడవాలి, ఇండ్లు ఉడవాలి, ఒక ఆయన వంట చేయాలి, ఒక ఆయన నీళ్ళకు పోవాలి, ఒక ఆయన బాసలు పోవాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుండే 4 కలిసి పని చేసుకుంటూ. చెడు అలవాటు లేవు అప్పుడు. పొద్దున్న లేసే ఇల్లు పొలం, చెడు అలవాటు లేవు. ఎవడన్నా చుట్టం వస్తేనే ఇంటి ముందర కోడి పోయాలి, అంతేనా? గడ్డ కొనుకొచ్చుకోం కాదు, ఇంటికాడ ఉన్నది. ఏమన్నా పనులు గిన్నెలు వస్తే చేయాలి. ఈ తాడ గీడ ఇప్పుడు మామ వస్తే కాదు, నువ్వు మొగడు వస్తేనే లేస్తా నేను కూర్చుని ఆడ ముందు పెట్టుకో, ఆ టీవీ ముందర కూర్చుంటే ఎవరు లేస్తాను కానీ మాకు ఆడ ముందు పెట్టుకోపో అంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు అందుకోసానికి ఒక ఐక్యమత్యం ఉన్నది, ఐక్యమత్యం ఉన్నది. ఇప్పుడు మన తల్లిదండ్రి చదువుకోలేదు, మన తల్లిదండ్రి చదువుకోలేదు, ఉద్యోగాలు లేదు అంటే ఎట్లు సంపాదించిండు, బళ్ళు సంపాదించిండు, భూములు సంపాదించిండు, బంగారు సంపాదించిండు. ఓ 10 మంది అందరు అన్నదమ్ముల పిల్లలు 10 మంది ఉంటే 10 మంది పిల్లల పెళ్లిళ్ళు చేసిండు. మరి ఎట్లా చేసిండు ఇవన్నీ? చెడు అలవాట్లు లేవు. రూపాయి జమ చేసుకున్నాడు. ఇప్పుడు సార్ చెప్పిండు, ఏం చెప్పిండు మీకు? కొన్ని ఉత్పత్తుల గురించి చెప్పిండు. సంపాదించుకోవాలి, 10ని 20 చేసుకోవాలి ఎట్లా అనేది. వాళ్ళు రూపాయి కూడబెట్టింది కాబట్టి ఇవన్నీ సంపాదించారు. ఇప్పుడున్న పిల్లలు 1/4 ఎకరం అమ్ముతున్నారు, 2 గుంటలు అమ్ముతున్నారు, 1/2 ఎకరం అమ్ముతున్నారు, ఉన్న భూమి అంతా సాగు చేస్తారు. సార్ ఇంకో మాట చెప్పిండు, నాకు తెలిసింది ఏంటంటే చెప్తున్నా చూడండి, సరే తప్పుగా అనుకోవద్దు. మహిళా సంఘాల డబ్బుల కోసం కూడా మగవాళ్ళు ఎదురు చూసుకుంటున్నారు. లేదమ్మా నిజం చెప్పు. ఏమా ఇంకా రాకపోయా మా సంఘానికి వచ్చినావంటే నీకు వస్తలేవు. అడిగినా సార్ను. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు మీకు అంటే నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చినా చెప్తున్నాను. సార్ కొన్ని ఉదాహరణలు చెప్పిండు. ఇప్పుడు ఈ ఊరు ఉంది అనుకో, దమ్మాయపల్లిలో ఒక సంఘం వాళ్ళు కలిసి ఒక పెద్ద కిరాణా షాప్ పెట్టుకోవచ్చు ఆ పైసలతో. అయితే మన లోపల ఐక్యమత్యం ఉండాలి, ఓర్వలేని తరం ఉండదు. ఒక సంఘం వాళ్ళు పెట్టిందంటే ఇంచుమించు ప్రతి ఇంటికి ఒక సంఘ సభ్యురాలు ఉండదు. అందరు కలిసి ఆ సంఘం కానీ కిరాణా షాప్ కొన్నారనుకో, ఆడైనా కొనేదే కాదు, కిరాణా వీడైనా కొనేదే, ఇంకో తోటైనా కొనేదే, కోయిలకొండలో పోయినా కొనేదే. ఈయనే కొన్నామనుకో, ఈయనే కొన్నామంటే మన సంఘాన్ని మనం డెవలప్ చేసుకున్నట్లు. లేదు ఒక బట్టల షాపు, ఒక సంఘం వల్ల ఒక బట్టల షాపు, ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయంటే అందరం పోయి
మన సంఘంతో తీసుకుంటే ₹1 తక్కువగా వస్తుంది. ఆ విధంగా ఆలోచన చేయని అంటున్నా. సార్ చెప్పింది అదే, ఆ విధంగా చేయాలి. ఒక హోటల్ పెట్టండి, ఓ సంఘంలో ఒక హోటల్ పెట్టండి, మంచి టిఫిన్స్ కూడదు అంటే ఆస్తి అంతస్తు అడ్డం వస్తే కులము మతము కూడదు అంటే అందరి మతము మానవత్వమని ఆత్మీయులందరికీ చాటి చెప్పి అందరి మతము మానవత్వమని ఆత్మీయులందరికీ చాటి చెప్పి సమాజపు సమరస భావము శాంతికేతముల దీప్తులు చేసి సంఘంలోన శాంతిని నింపి చట్టము తరబున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి. ఆన్లైన్ గేమింగ్ ఆశలు చూపి ప్రజల సొమ్ము దోసి పరిశాను చేసి ఆన్లైన్ గేమింగ్ ఆశలు చూపి ప్రజల సొమ్ము దోచి పరిశాను చేసి పారిపోయిన మోసగాళ్లను వేటాడి వెంటాడి పట్టుకొని పారిపోయిన మోసగాళ్లను వేటాడి వెంటాడి పట్టుకొని డబ్బులు పోయిన జనమందరికి న్యాయం చేకూర్చెను పోలీసు భాయి సంఘానికి సేవకుడు చట్టము తరబున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి. ఆ చట్టము తరబున చుట్టమురా పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి. పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి. పోలీసు బాబాయి ఈ పోలీసు బాబాయి. నారాయణపేట జిల్లా స్థానికంగా కోయిల్కొండ మండల్ దమాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఏదైతే దమాయపల్లి నుంచి ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు దమాయపల్లిని అయితే ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున అధికారులు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు వీరైతే వచ్చారు. వారి మాటల్లోనే ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో మెయిన్ ఉద్దేశం ఏంది, మోటో ఏందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాక్షన్ ప్లాన్ ప్రోగ్రాం యొక్క మెయిన్ మోటో ఏంటి? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంగా ఈరోజు కోయిల్కొండ మండలం దమాయపల్లి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మళ్ళీ గ్రామ వార్డు సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మండల అధికారులు, ఎంపీడీఓ గారు, పోలీస్ సిబ్బంది గారు అందరూ పాల్గొని గ్రామ మహిళలు అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పరిపాలన గురించి, ముఖ్యంగా మహిళల గురించి ఈరోజు ప్రభుత్వం మహిళలకు పెద్దపీఠం వేస్తూ ఉన్నారు. కావున మహిళలకు ఏ విధంగా మహిళా సంఘాల నుంచి వచ్చే రుణాలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించి ఏ విధంగా అభివృద్ధి చెందాలో మహిళా సంఘాల గురించి కావచ్చు, ప్రభుత్వం ఈరోజు మహిళలకు చాలా పెద్ద ఎత్తున అన్ని పథకాలు అందిస్తూ ఉంది. ఈరోజు గృహజ్యోతి పథకం కావచ్చు, బస్సు ఫ్రీ సౌకర్యం కావచ్చు, అన్ని విధాలుగా ఈరోజు ఉచిత రైతు భరోసా అన్ని పథకాలు ఈరోజు అందిస్తూ ఉంది. కావున ఈరోజు పెద్ద ఎత్తున మహిళలకు ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తూ ఉంది. కావున వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వారు ఈ గ్రామానికి విచ్చేసి అన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, గ్రామంలో ఏ విధంగా పాలన చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు యువత చెడు మార్గాలకు వేయకుండా, వేరే ఆలోచనలు చేయకుండా విద్య ఏ విధంగా చదువుకుంటే ఏ విధంగా బాగుపడతారో వాళ్ళకి అన్ని సూచనలు చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం సహకరించినటువంటి గ్రామ యువకులకు, మహిళలకు, ముఖ్యంగా మహిళలకు మరియు మండల నాయకులకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జింకర్ రవి గారు, ఇంకా సత్యపాలన్న గారు అందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వారు, ఐసీడీసీ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు అన్ని సూచనలు సలహాలు అన్ని విధంగా ఏ విధంగా గ్రామంలో ఏ విధంగా అయితే మహిళలకు, గర్భిణీ స్త్రీల కానించి చిన్నపిల్లల కానించి అందరూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలను వినియోగించుకోవాలని గ్రామ మహిళలకు అందరికీ చక్కగా వివరించడం జరిగింది. ఈరోజు దమాయపల్లి గ్రామాన్ని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్లకు అన్ని విధాలుగా పథకాలు అందించాలని, మహబూబ్ నగర్ పట్టణానికి దగ్గరలో ఉంది. కావున ఈ గ్రామంలో అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకొని ఏదన్నా మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని మొదటగా
ఈ ప్రోగ్రామ్ ని చేసుకున్న తర్వాత అన్ని గ్రామాలను చేయడానికి ఈరోజు దమాయపల్లి గ్రామాన్ని ఎంచుకున్నారు. దమాయపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని మండలంలో అన్ని గ్రామాలను ప్రోగ్రామ్ చేసుకోవాలని ఈ గ్రామంలో అన్ని సలహాలు సూచనలు చేశారు. వాళ్ళు కూడా అందరూ చాలా చక్కగా మేము పాటించి రాబోయే కాలంలో చాలా అన్ని మహిళలు కానీ ఏదన్నా ఒక యూనిట్ వచ్చే రుణాలతోటి మహిళా సంఘాల రుణాలతోటి ఏదన్నా ఒక బిజినెస్ చేసుకొని మేము కూడా ఖచ్చితంగా సాధిస్తాము, సక్సెస్ అవుతామని వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. దమాయపల్లి గ్రామము ఒక రూపురేఖలు మార్చడానికి మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నారాయణపేట శాసనసభ్యులు చిట్టం పన్నికరెడ్డి గారి ఆదేశాల ప్రకారం దమాయపల్లి గ్రామంలో ఇక్కడ పెట్టడం జరిగింది ప్రోగ్రాము. దమాయపల్లి గ్రామ వాసులు అందరూ చక్కగా ఈ ప్రోగ్రాంలో చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించి వాళ్ళు కూడా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుంటాం. సమక్షంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఉండేందుకు కట్టుబడి ఉంటాము. పర్యావరణాన్ని కాపాడేందుకు వస్త్ర సంచులు, పేపర్ బ్యాగులు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తాము. మన గ్రామాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తాము. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించేందుకు కృషి చేస్తాము. మా చుట్టుపక్కల గల చెట్లను ఎవరు కొట్టకుండా పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని మా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై భారత్.